మీరు భరణి గారు, ఇమాన్యుల్ గారు ఫ్యాన్స్ అయినా గాని లిటరల్లీ చెప్తున్నా నేను చెప్పిన పాయింట్ నిజం అనిపిస్తేనే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. లేకపోతే చేయొద్దు. ఆ రోజు మాస్క్ మ్యాన్‌ని ఫుడ్ మానిటర్ నుంచి తొలగిద్దాం అనుకున్నప్పుడు వీళ్ళేం చెప్పారు? ఆయన వండేటప్పుడు ఫేస్ సరిగ్గా పెట్టట్లేదు. అందరికీ నీట్‌గా పెట్టట్లేదు ఫుడ్ అని చెప్పారు కదా! ఈరోజు అదే పాయింట్ రీతు అడిగినప్పుడు మేము అలా అనలేదు. ఆయన హ్యాండ్ బాగాలేదు. అందుకనే ఆయన్ని తొలగించేసామని భరణి ఇమాన్యుల్ అంటుంటే తనూజ గారు వచ్చి మధ్యలో మీరు అలా అనలేదు. మీరు కావాలని ఆ రోజు ఆయన ఫేస్ బాగలేదు. వండేటప్పుడు సరిగ్గా వండట్లేదు అనే ఆయన్ని తీసేశారు. ఇప్పుడు వర్డ్స్ చేంజ్ చేయొద్దు అన్నప్పుడు నాకైతే ఈరోజు తనూజ అండ్ రీతు ఈ పాయింట్ వరకి మాస్క్ మాన్ పాయింట్ వరకి నిజమే. వీళ్ళిద్దరు మాట్లాడింది నిజమే. తనూజ అండ్ రీతు ఇక్కడ మాటలు మార్చారు. ఇమాన్యుల్ అండ్ భరణి నిజంగా ఫేక్ అనిపించారు. ఓకేనా. ఆ తర్వాత సుమన్ శెట్టి గారైతే ఈరోజు ఎపిసోడ్‌లో హైలైట్ స్వామి. అసలు అంతమంది యంగర్స్ వాళ్ళతో కూడా ఆయన అది ఎక్కి కొడుతున్నప్పుడైతే ఆ టాస్క్ అయితే ఎక్సలెంట్‌గా ఆడాడు. సుమన్ శెట్టి ఆన్ ఫైర్ అనిపిస్తున్నాడు. చూద్దాం ఉండే కొంది ఫేవరెట్ కంటెస్టెంట్ అయిపోతున్నాడు అందరికి సుమన్ శెట్టి గారు మాత్రం. నిజం చెప్పండి మాస్క్ మ్యాన్‌ని ఫుడ్ నుంచి తొలగిద్దామని భరణి అండ్ ఇమాన్యుల్ అన్నారా లేదా? మేము అనలేదు అని వాళ్ళు అంటున్నారు. అది మాత్రం తప్పు. వాళ్ళైతే అన్నారు. ఇక్కడ తనూజ పాయింట్ చేసి అడగటం అయితే నాకు సూపర్‌గా నచ్చింది. రీతు అండ్ తనూజ. మీకు నిజంగా తనూజ అండ్ రీతు పాయింట్ చేసి అడగటం నిజమే వాళ్ళు కరెక్ట్ పాయింట్‌కే అడిగారు అని అనిపిస్తే ఖచ్చితంగా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఈ వీడియోకి నేనైతే 50 లైక్‌లు ఎక్స్‌పెక్ట్ చేస్తున్నాను. ఎందుకంటే తనూజ అండ్ రీతు అడిగిన పాయింట్ కరెక్ట్. వాళ్ళన్నారు. ఇమాన్యుల్ అండ్ భరణి అన్నారు. ఓకేనా. సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. సబ్స్క్రైబ్స్ కూడా నేను కనీసం ఒక 50 సబ్స్క్రైబర్స్ ఎదురు చూస్తున్నా ఈ షార్ట్ వీడియోకి మాత్రం. ఎందుకంటే మనం చెప్పింది నిజం కాబట్టి. ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మన బీబీ తెలుగు.